ఎమ్మెల్యే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ సీఎం జగన్ సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఆ రోజు చంపేందుకు హత్య కుట్ర చేశారని, తనని టార్చర్ పెట్టిన వారికి శిక్ష పడుతుందని రఘురామ అన్నారు. సునీల్ కుమార్ తప్పు ఒప్పుకొని జగన్ పేరు చెబితే శిక్ష తగ్గుతుందన్నారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ డీల్ కుదుర్చుకుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్లో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కవిత బెయిల్ కోసం కాళ్ల బేరానికి వెళ్లారనే టాక్ నడుస్తోంది. డీల్లో భాగంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు తొలి విడతలో కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది. ఈ నెల 16న కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవంపై చర్చించనున్నారు. విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతపై భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఆ నలుగురే మిగులుతారని ఎద్దేవా చేశారు. గులాబీ పార్టీలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారికి అందుకే హస్తంలో చేరుతున్నారని తెలిపేవారు. ఇక దీంతో 6 ఎమ్మెల్యేలు సైతం కండువా కప్పుకొని రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలు పెడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇందుకు 1200 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులకు ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, పీకే పార్థసారథి చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. బెజవాడ నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఆఫీసులో ప్రమాదం జరిగినట్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. తిరుమల కొండపైన జపాలి తీర్థం వద్ద పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా చెట్టు కొమ్ము కూలి ఓ భక్తురాలికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. ప్రయాణికులను మార్గం మధ్యలోనే ఆపివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది ఎలిగెన్స్ ట్రావెల్స్. కృష్ణా జిల్లా వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిలిచిపోయింది. రాత్రి 2 గంటలకు బస్సును ఆపి డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. ఏమైందో చెప్పకుండా బస్సులు వదిలి వెళ్లిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తారా అనే విషయంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఇదే కేసుకు సంబంధించి కేజ్రీవాల్ సిబిఐ కస్టడీలో ఉన్నారు. దీంతో ఆయన బయటకు రాలేరనే వాదన వినిపిస్తోంది. నేపాల్లోని మదన్ ఆశ్రిత్ హైవేపై ఘోరం జరిగింది. కొండ చర్యలు విరుగుపడి 2 బస్సులపై పట్టడంతో పక్కనే ఉన్న త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. దీంతో డ్రైవర్ సహా మొత్తం 65 మంది గల్లంతయ్యారు. భారతదేశ జనాభాపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత్లోనే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదికలో వెల్లడించింది.